హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యువర్స్ యష్న. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటి అంటే, లైఫ్‌లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్టేజ్‌లో ఒక బిగ్ డెసిషన్ తీసుకునే టైము, ఆపర్చునిటీ వస్తుంది. అలాంటి టైంలో మనం తీసుకునే నిర్ణయం సరైనదైతే, మనం ఒక రైట్ డెసిషన్ తీసుకున్నట్లయితే అది మన లైఫ్‌కి, మన పర్సనల్ లైఫ్‌కి, ప్రొఫెషనల్ లైఫ్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అదే మనం ఒక రాంగ్ డెసిషన్‌ని తీసుకున్నట్లయితే, దాని గురించి రిగ్రెట్ ఫీల్ అవుతూ, వచ్చిన అవకాశాన్ని వదిలేసుకున్నామని జీవితాంతం దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం. సో, ఇలా మన లైఫ్‌లో ఏదైనా ఒక క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు, మనం ఒక నిర్ణయం తీసుకోవాలంటే, ఆ నిర్ణయం చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ నిర్ణయానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి? అలాగే మనం డెసిషన్ తీసుకున్న తర్వాత, డెసిషన్ కరెక్ట్ అయినా లేదా రాంగ్ అయినా సరే, మనం ఎలా దాన్ని ఫేస్ చేయాలి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. బిఫోర్ దట్, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు వీడియోలో నేను ఫుల్ వాయిస్ ఓవర్ ఇద్దామనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఫుల్ ప్రెజెన్స్‌లో నేను వీడియోలో కనిపించలేకపోతున్నాను. సో, వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. సో దట్ నేను చెప్పాలనుకున్న మ్యాటర్ మీకు కన్వే అవుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది మీ లైఫ్‌లో ఎప్పుడైనా యూజ్‌ఫుల్ అవ్వచ్చు. యూజువల్‌గా లైఫ్‌లో ప్రతి ఒక్కరూ ఒకానొక స్టేజ్‌లో ఏదో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఒక డైలమాలో పడిపోతూ ఉంటాం. మనలో జరిగే ఇంటర్నల్ స్ట్రగుల్స్ వల్ల, మనకుండే స్ట్రెస్ వల్ల, అలాగే చాలా చాలా ఫ్యాక్టర్స్ వల్ల మనం అయోమయానికి గురైపోతూ ఉంటాం. ఇవి మన లైఫ్‌ని చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేసే డెసిషన్స్. ఒక రైట్ పాత్‌ని చూస్ చేసుకోవడం అనేది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనే చెప్పాలి. ఆ డెసిషన్ తీసుకోవడానికి మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, అలాగే వేరియస్ కన్సిడరేషన్స్ మనం రైట్ పాత్‌ని చూస్ చేసుకోవడానికి బాగా హెల్ప్‌ఫుల్ అవుతాయి. ముందుగా ఒక డెసిషన్ మేకింగ్‌లో మనల్ని బాగా ఇబ్బంది పెట్టేది డైలమా. మన జీవితం మనకి చాలా మార్గాలు చూపిస్తూ ఉంటుంది. కానీ ఏది సరైనది? విచ్ వన్ ఈస్ కరెక్ట్? ఈ క్వెషన్ లైఫ్‌లో ప్రతి ఒక్కరికి రైజ్ అయ్యే ఉంటుంది. బట్ ఎవ్రీథింగ్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ యాజ్ వి థింక్. ప్రతీదీ అంత సులభం కాదు. మనకి ఎదురు వచ్చే ప్రతి ఆప్షన్ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి దాన్ని యుటిలైజ్ చేసుకోగలగాలి. అప్పుడే మనం లైఫ్‌లో ఒక కరెక్ట్ పాత్‌లో వెళ్ళగలం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చిందనుకుందాం. ఇక్కడ మనకి ఉండే ఆప్షన్స్ ఏంటి? మనం ఎంచుకునే ఉద్యోగం మనకి ప్రొటెక్షన్ ఇవ్వగలదా? అది మన ఫ్యూచర్‌కి బాగా యూజ్ అవుతుందా లేదా? అలాగే మన ఫ్యామిలీకి, మన ఫైనాన్సెస్‌కి తగ్గట్టుగా ఆ ఉద్యోగం ఉందా లేదా? ఒకవేళ నేను ఈ జాబ్ చూస్ చేసుకుంటే నా లైఫ్‌లో ఇంకా బెటర్ ఆపర్చునిటీని నేను కోల్పోతానా? లేదా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకుంటే లైఫ్‌లో నేనొక బ్లండర్ మిస్టేక్ చేసిన వాళ్ళనవుతానా? అని ఇలాంటి రకరకాల ప్రశ్నలు మన బ్రెయిన్‌లో తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ మనం తీసుకునే డెసిషన్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. సో, మనం ఒక డెసిషన్ తీసుకోవడంలో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పాను కదా! అవి మన పర్సనల్ చాయిసెస్ అవ్వచ్చు, లేదా ఫైనాన్షియల్ స్టేటస్ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఫ్యూచర్‌లో మనకుండే గోల్స్ వల్ల కూడా మనం తీసుకునే నిర్ణయాల్ని బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మన డెసిషన్స్‌ని చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. మనకొక కొత్త ఉద్యోగం వస్తే అది మన టాలెంట్‌కి తగ్గట్టు ఉందా? మన ఐక్యూకి సరిపోతుందా? లేదా మన ఫ్యామిలీకి అనుకూలంగా ఉంటుందా లేదా? ఇలాంటి రకరకాల ప్రశ్నలు మన మనసులో చాలా ఎక్సైట్‌మెంట్‌ని కలిగిస్తాయి. ఈ టైంలో మనం ఏం చేయాలో సరిగ్గా డెసిషన్ తీసుకోలేకపోతాం. ఈ ఎక్సైట్‌మెంట్ వల్ల మనం ఎక్కువ ఆలోచిస్తూ సరైన నిర్ణయం తీసుకోవడంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఈ మినిట్‌లో
మనకి ఏం చేయాలో అసలు సరిగ్గా అర్థం కాదు. ఇలాంటి రకరకాల క్వెషన్స్ వల్ల, ఎక్సైట్‌మెంట్ వల్ల మనం ఖచ్చితమైన డెసిషన్‌ని తీసుకోలేము. అసలు మనం ఖచ్చితంగా ఒక రైట్ చాయిస్‌ని తీసుకోవాలి. రైట్ పాత్‌ని ఎంచుకోవాలి అంటే కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. ఆ స్ట్రాటజీస్ ఏంటి అంటే, మనం మనకి తగిన పాత్‌ని ఎంచుకోవడం కోసం మనం కొన్ని స్ట్రాటజీస్ అనుసరించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మొదటిగా మీకొచ్చే ప్రతి ఆప్షన్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్‌ని లిస్ట్‌గా తయారు చేసుకోండి. ప్రతి డెసిషన్‌ని ఆలోచించి దాని గురించి మంచి, చెడు ఈ సిట్యుయేషన్స్, ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ మీరొక పేపర్ మీద రాసి వాటిని గుర్తుపెట్టుకోండి. ఇంకొక బెటర్ వే ఏంటి అంటే, ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్‌తో మాట్లాడడం కానీ, ఫ్యామిలీలో బెటర్‌గా సెటిల్ అయిన వాళ్ళతో మాట్లాడడం గానీ, లేదా ఫ్రెండ్స్ కానీ, అలాగే మీరు ఎవరినైతే ఇన్‌స్పిరేషన్‌గా పెట్టుకుంటారో వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం వల్ల మీకు మంచి టిప్స్ దొరికే అవకాశం ఉంటుంది. అలాగని అందరూ చెప్పే విషయాల్ని మీరు ఆచరించాలనుకోవద్దు. మీ కొంతమంది మన మంచి కోసం చెప్తారు. కొంతమంది మనం బాగుపడకూడదని చెప్తూ ఉండేవాళ్ళు కూడా ఉంటారు. బట్ మీరు ఎవరైతే మీ మంచి కోసం ఆలోచిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని అడ్వైస్ అడగడానికి ప్రయత్నించండి. మేక్ ష్యూర్ ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మనమే స్వయంగా మన మనసుని ప్రశాంతంగా ఉంచుకొని మెడిటేషన్ చేయడం వలన కూడా మనం మన డెసిషన్స్‌ని క్లియర్‌గా మన మైండ్‌లో చూసుకోవచ్చు. మనకి ఏది మంచి, ఏది చెడు, ఏదైతే కష్టమో అనేది తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో, మీరొక 5 మినిట్స్ ప్రశాంతంగా కూర్చొని మీకు ఏది అవసరం? మీకు ఏది ఉపయోగపడుతుంది? ఆ పని చేస్తే మీరు సంతోషంగా ఉంటారా? లేదా దాన్ని వదిలేసుకున్నందుకు రిగ్రెట్ ఫీల్ అవుతూ, వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ, మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటారా? ఇవన్నీ మీరు ఒక నిమిషం కూర్చొని ఆలోచిస్తే ఏ డెసిషన్ తీసుకోవాలో మీకే అర్థమవుతుంది. ఈ టైంలో వేరే వాళ్ళ సలహాలు తీసుకోవడం కంటే, మీకు మీరే స్వయంగా ప్రశాంతంగా ఆలోచిస్తే ఏది కరెక్టో మీకు తెలిసిపోతుంది. ఇలా డెసిషన్ తీసుకునేటప్పుడు మనకి చాలా భయాలుంటాయి. అలాగే ఏం చేయాలో తెలీదు. చాలా డౌట్స్ ఉంటాయి. భయము, డౌట్స్ వల్ల మనం కొన్నిసార్లు డెసిషన్ మేకింగ్ చేసుకోలేకపోతాం. ఈ డెసిషన్స్ మీద ఎవ్రీ టైమ్ మనం డౌట్ అండ్ ఫియర్ ఎక్స్‌ప్రెస్ చేస్తూనే ఉంటాం. బట్ ఇది నేచురల్. మనం ఎంచుకునే మార్గం రైటా? రాంగా? అనే డౌటు మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంది. కానీ మనం ఏం చేయాలంటే ఆ బిగ్గెస్ట్ ఫియర్స్‌ని అధిగమించాలి. అప్పుడే మనం మన భయాన్ని దాటేస్తూ ఒక చిన్న పావురం ఎగిరినట్టుగా మనం ముందుకి అడుగులు వేస్తూ ఉండాలి. డెసిషన్ తీసుకోవడం కష్టమే అయినా మన మీద మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. మన మీద మనకు నమ్మకం ఉండాలి. అదే మనకి ఒక మంచి పాత్‌ని చూపిస్తుంది. పాత్‌ని చూజ్ చేసుకున్నాక మనం ఒక్కసారి డెసిషన్ తీసుకున్నాం. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత మనం ఎంచుకున్న మార్గంలో ముందుకు సాగాలి. ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా విశ్వసించి దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి మార్గం మనకొక కొత్త అనుభవాన్ని, ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. ఒక్కొక్కసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి మనసుతో యాక్సెప్ట్ చేయండి. ఈ డెసిషన్ తీసుకున్నాను. మనస్ఫూర్తిగా నేను దీనికి కట్టుబడి ఉండాలి. ఏదేమైనా సరే నేనిందులో ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించుకోండి. ఎందుకంటే ప్రతి నిర్ణయం మన జీవితంలో ఒక కొత్త చాప్టర్‌ని ఓపెన్ చేస్తుంది. సో, మేక్ ష్యూర్ మీరు చూజ్ చేసుకున్న పాత్‌ని నిర్భయంగా, నమ్మకంతో ముందుకు వెళ్ళేలాగా చూసుకోండి. ఫైనల్‌గా నేను చెప్పేదేంటి అంటే, లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్కరికి ఈ డెసిషన్ తీసుకునే ప్రాసెస్‌లో సఫర్ అవుతూ ఉంటారు. సో, మనం ఫేస్ చేసే ఇంటర్నల్ స్ట్రగుల్సు, ఫియర్సు అలాగే
లో ఆఫ్ కాన్ఫిడెన్స్ వల్ల మనం ఒక మంచి మార్గాన్ని ఎంచుకోలేకపోతాము. సో, ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్టర్స్ ఫాలో అవ్వడం వల్ల ఫ్యూచర్‌లో మీరొక బెటర్ డెసిషన్‌ని తీసుకోవడానికి హెల్ప్ అవుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకొచ్చే ప్రతి అవకాశం మనం జీవితంలో ఒక మెట్టు ఎక్కడానికి ఒక రైట్ ఆపర్చునిటీగా యుటిలైజ్ చేసుకోండి. ఆ అవకాశాన్ని ఎప్పుడు మిస్ చేసుకోకండి. ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ముందు ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు వదిలేసుకొని దాని గురించి రిగ్రెట్ ఫీల్ అవుతూ నేను వదిల్ నేను ఆ ఆపర్చునిటీని వదిలేసుకున్నాను. నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని వదిలేసుకున్నాను అని ఎప్పుడూ బాధపడకండి. చాలామంది అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది అంటారు. బట్ నేనేం చెప్తాను అంటే, అదృష్టం కంటే కూడా మనకొచ్చే ఆపర్చునిటీస్‌ని మనం రైట్ టైంలో రైట్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడం వల్ల మనం లక్ అనే ఫ్యాక్టర్‌ని ఈజీగా పొందొచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు చాలా యూజ్‌ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో మీకు ఏ అంశం నచ్చిందో, మీ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ ఎప్పుడైనా జరిగాయా? మీ లైఫ్‌లో మీరు తీసుకున్న బిగ్గెస్ట్ డెసిషన్ ఏంటి? అలాగే మీరు ఏ విషయానికి రిగ్రెట్ ఫీల్ అవుతారు? అనే విషయాల్ని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో మీ ముందుకు రాబోతున్నాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. థాంక్ యూ. బై బై. యువర్స్